2024 డిసెంబర్ నెలలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి కూడా ఈ డిసెంబర్ మాసంలో 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అలాగే ఆహ్, 5 గ్రహాలు కాస్త ప్రతికూలంగా సంచరించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా సింహరాశి వారికి 2024 డిసెంబర్ మాసంలో అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు వాటి వల్ల వచ్చేటువంటి శుభఫలితాలను గనక మనం పరిశీలిస్తే, ముందుగా చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయభావమైనటువంటి కర్కాటకంలో వక్రించి లాభభావమైనటువంటి మిథున రాశి వైపును ఆయన చూడడం వల్ల వీరికి భూ వాహన లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు, అలాగే వాహన సంబంధమైనటువంటి పరిశ్రమల్లో పనిచేసే వారికి మంచి సానుకూలత లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం, కుటుంబానికి అవసరమైనటువంటి ఈ భూములు, వాహనాలు కొనుగోలు చేయడం వల్ల ఆనందకర వాతావరణం నెలకొంటుంది. ఇక ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ సింహరాశి వారికి ఈ నెలంతా కూడా చతుర్థ భావములో అనగా వృశ్చిక రాశిలో అయిన బుధుడు సంచారం కొనసాగించడం వల్ల వీరికి మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి ఆదాయాలను అందుకోగలుగుతారు. ముఖ్యంగా వ్యాపారాభివృద్ధి, వ్యాపారం వల్ల అధిక లాభాలు, వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు, బ్యాంకు విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ అనుకూలంగా ఉంటాయి. వీరికి రావాల్సిన ఆదాయం కూడా చేతికి అందుతుంది. ఇక పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా దశమ భావంలో వక్రించి ఆయన మేషాన్ని అనగా భాగ్యాన్ని చూస్తున్నాడు కనుక సింహరాశి వారికి గురువు 100% సుఫలితాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. వీరి ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆత్మీయుల సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. అలాగే వీరు ఆకస్మిక ఆదాయాన్ని అందుకోగలుగుతారు. విద్యారంగంలో పనిచేసే వారికి అధిక అభివృద్ధి, విద్యార్థులకు మంచి విజయాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను సింహరాశి వారికి కుజుడు, బుధుడు, గురువు 3 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. అలాగే ప్రతికూలంగా ఈ సింహరాశి వారికి 2024 డిసెంబర్ మాసంలో రవి, శుక్రుడు, శని, రాహుకేతువులు వీరికి కాస్త ఇబ్బందికర పరిస్థితులను అందించే వాతావరణం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాల పరిశీలనలో భాగంగా జన్మరాశ్యాధిపతి అయినటువంటి రవి చతుర్థ పంచమ భావాల్లో అనగా వృశ్చిక ధనుసు రాశిలో సంచరించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రాజకీయ రంగంలో పనిచేసే వారికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు షష్టమ భావంలో మకర రాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు కనుక స్త్రీల సహకారం పూర్తిగా లోపిస్తుంది. కొంతమంది స్త్రీలతో వీరికి మనస్పర్ధలు రావడానికి, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పని భారము, శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. ఇక సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ భావంలో కుంభరాశిలో ఈ నెలంతా కూడా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక వీరికి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు అవడానికి అవకాశం ఉంటుంది. జనాలతో మాట పడాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, కొన్ని సందర్భాల్లో వీరు కొన్ని చేయని తప్పులకు నిందపడాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ఇక ద్వితీయ భావంలో కన్యా రాశిలో వీరికి కేతు సంచారం కొనసాగుతుంది. సింహరాశి వారికి కుటుంబపరమైనటువంటి వీరికి నిరాశ కానీ, వీరి మాటల వల్ల అపార్థాలు కానీ రావడానికి వీరికి అవకాశం కనిపిస్తుంది. అలాగే అష్టమ భావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతోంది కనుక దురాశ పనులతో వీరు సావాసం చేయడం వల్ల తద్వారా సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఒక మోసపూరితమైనటువంటి వ్యక్తుల వలలో చెక్కి వీరు ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను సింహరాశి వారికి 5 గ్రహాలు రవి, శుక్ర, శని, రాహుకేతువులు ఇబ్బందిగా ఉన్నాయి కనుక ఈ గ్రహాలకి వీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా పంచమ రవి దోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్యారాధన చేసి సూర్య భగవాన్ని దర్శించుకోండి. అలాగే షష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవిని సందర్శించి లక్ష్మీ అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. సప్తమ శనిదోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించండి. అలాగే అష్టమ రాహువు, ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపాన ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వరుడు, జ్ఞానప్రసన్నమ్మ అమ్మవారిని దర్శించుకుని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం, కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ముఖ్యంగా సింహరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ పెట్టుకుంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.